నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో మహిళలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2018లో పోషణ్ అభియాన్ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. దేశంలో ఏ ఒక్క బిడ్డ పోషకాహార లోపంతో జన్మించకూడదని ఉద్దేశంతో గర్భిణీలకు, బాలింతలకు, 2.5 సంవత్సరాల లోపు పిల్లలకు బలమైన ఆహారం అందించడమే లక్ష్యంగా పోషణ్ అభియాన్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలో అందుతున్న సేవలపై మా ప్రతినిధి మంజుల మరిన్ని వివరాలు అందిస్తారు. మంజుల, చెప్పండి, నల్గొండ జిల్లాలో పోషణ్ అభియాన్ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? త్రిమూర్తులు ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే 2018 నుంచి 7 సంవత్సరాలుగా ఈ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ లో భాగంగా ఈ పోషకాహార కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార లోపం ఉన్నటువంటి చిన్నారులకు, కౌమార బాలికలకు, అట్లాగే గర్భిణులకు కూడా, బాలింతలకు కూడా పోషకాహారాన్ని అందిస్తున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 2091 కేంద్రాల ద్వారా మొత్తం 75,000 మంది చిన్నారులకు, అటు 14,000 మంది గర్భిణులు, బాలింతలకు కూడా పోషకాహారం లభిస్తుంది. ఒక మహిళ తను గర్భం దాల్చిన దగ్గర నుంచి 6 నెలల చిన్నారి పుట్టే వరకు కూడా, అంటే సుమారు 12 నెలల పాటు పోషకాహారాన్ని అందిస్తున్నారు. సంపూర్ణ భోజనం ప్రతిరోజు లభిస్తుంది. ఈ సంపూర్ణ భోజనంలో రోజు పప్పు, గుడ్డుతో పాటు మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంత గనక బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి మహిళలు, చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పోషకాహార లోపంతో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ పథకము జిల్లా వ్యాప్తంగా కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అదేవిధంగా పోషణ లోపం ఉన్న వారి కోసం ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు మంజుల? ముఖ్యంగా చెప్పినట్టయితే పోషకాహారం లోపం ఉన్న వారి కోసం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చాలా అవగాహన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెరటి తోటల పెంపకం, అట్లాగే విటమిన్స్, మినరల్స్ ఉన్న ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, చిన్నారులకు, అప్పుడే పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు అందించడంతో పాటు పిల్లలకు బలమైన ఆహారం ఇవ్వడానికి సంబంధించి ఎప్పటికప్పుడు మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే లోపపోషణ ఉన్న పిల్లలు, ముఖ్యంగా శాన్ మామ్ పిల్లలు అంటారు, వీళ్ళు మాల్ న్యూట్రిషన్ తో ఉంటారు. ఇలాంటి మాల్ న్యూట్రిషన్ ఉన్న చిన్నారుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వీళ్ళ కోసం బాలామృతం ప్లస్ అనే దాన్ని పిల్లలకు అందిస్తున్నారు. నెలకు 2-3 ప్యాకెట్ల వరకు కూడా బాలామృతాన్ని అందించడం ద్వారా ఈ లోపపోషణ ఉన్న చిన్నారులు కూడా బలంగా మారేందుకు, పిల్లలు బలంగా ఎదిగేందుకు కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి నెల కూడా ఎత్తు, బరువులు కూడా చూస్తూ పిల్లలు ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నెల 8 నుంచి 22 వరకు కూడా పోషణ్ పక్వాడా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ మంజుల.